ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలో 20వ అధ్యాయము 4వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న నీ బిడ్డలను నూరంతలుగా ఆశీర్వదించి దీవించండి. వారి కోరికలను సిద్ధింప చేయండి. వారి ఆలోచనలు యావత్తును సఫలపరచండి. నాయన, ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా జరిగించండి. దేని కొరకు ప్రార్థిస్తున్నారో ఆ విధంగా చేయండి. నీ ఉద్దేశాలు వారి పట్ల నెరవేర్చండి. నీ పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన స్థిరపరచండి. తండ్రి, నీకు వందనాలు. అలాగే వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ నువ్వు తోడుగా ఉండి సహాయం చేయండి. అంతేకాదు నాయన, వివాహాలు జరగవలసిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. సంతానం లేని వారికి సంతానమును దయచేయండి. బలహీనులకు బలమును దయచేయండి. చిన్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతను దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవను దయచేయండి. నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించండి. నా దేశాన్ని రక్షించండి. నీ కృపనుంచండి, మేలు చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.